మాజీ ఎమ్మెల్యే జక్కంపూడిపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బత్తిలు చోలుకొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జక్కంపూడి రాజా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు చేసిన అవకతవకలన్నీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు జనసేన నేతలు శ్రీనివాసరావు, వేగిశెట్టి రాజు, తోట రామకృష్ణ, గంటి రాజు తెలిపారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటున్నారని స్పష్టం చేశారు. రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి మీద ఏదోతుందో మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు వెంకటలక్ష్మి గారి మీద అయితే చాలా మహిళలు కించపరిచేలాగా ఆరోపణలు చేసి 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను చెప్పుకునే నీచమైన దౌర్భాగ్యాన్ని దిగినటువంటి మాజీ ఎమ్మెల్యేని ఇవాళ జనసేన పూర్తిగా ఖండించబోతుంది. ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధిలో రాష్ట్రంలో ముందంజలోకి వెళ్తూ ఏ విధమైన క్రైమ్ లో గాని ప్రజల్ని శాంతియుతంగా పరిపాలించడంలో గాని ఎక్కడా కూడా బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో 70, 175 నియోజకవర్గంలో రాజానగరంలో మంచి ఇదిలో ఉందని చెప్పుకోవాలి. అలాంటి రాజానగరం నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం నుంచి స్థానికుడు కాకపోయినా మాజీ ఎమ్మెల్యే గత 2019లో అధికారంలోకి వచ్చి రాజానగరం నియోజకవర్గంలో ఒలకబెట్టింది ఏమీ లేదు. ఎంతమంది శిరోమండలం అలాగే బీసీలపై దాడులు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాలు, ఎవరైనా ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు, ఎన్నో క్రైమ్లో వాళ్ళ రాజానగరంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి. రాజానగరం నియోజకవర్గం